హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కథాసమయం. ఈరోజు మరో మంచి కథతో మీ ముందుకు వచ్చాను. అలారం ఇప్పటికే ఆరోసారి మ్రోగింది. ఇంకా స్నూజ్ చేస్తూ పడుకుంటే ఆఫీస్కి లేట్ అవుతుందని ఎలాగో అలా మెల్లిగా లేచి నిల్చున్నాడు శ్రీధర్. లేవగానే తల డిమ్ముగా అనిపించింది. రాత్రి కొంచెం తక్కువ తాగితే బాగుండు అనుకున్నాడు. టైం 8 దాటింది. 9 గంటలకల్లా ఆఫీసులో ఉండాలి. బెడ్ పక్కకు ఖాళీ సీసాలు, నమిలిపడేసిన నాన్వెజ్ ఎముకలు చిందరవందరగా పడున్నాయి. నా కొడుకులు తాగడం, వెళ్ళిపోవడం, ఇదంతా ఎవడు సర్దుతారు అనుకున్నాడు. తనకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ 2 మాత్రమే. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. శ్రీధర్ ఒక్కడే బ్యాచిలర్గా ఉన్నాడు. అందుకే వీకెండ్ రాగానే ముగ్గురు కలిసి శ్రీధర్ రూంలోనే తాగుతారు. చాలా రోజుల నుండి ఇది జరుగుతుంది. అంతా సర్దేసి హడావిడిగా రెడీ అవ్వడం మొదలుపెట్టాడు. శ్రీధర్కి 33 తన ఈడు వారందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి వారి పిల్లలు స్కూళ్లకు కూడా వెళ్ళిపోతున్నారని తన తల్లి అప్పుడప్పుడు ఫోన్ చేసి బాధపడుతూ ఉండేది. తనకు పెళ్లి కాకపోవడానికి పెద్ద కారణాలేవీ లేవు. అందగాడు, మంచి ఉద్యోగం, పిలిచి మరీ పిల్లనిస్తామని చాలా సంబంధాలు వచ్చాయి. కాని శ్రీధర్ ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు పెళ్లి గురించి శ్రీధర్ పెద్దగా ఆలోచించలేదు. కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. వన్ సైడ్ లవ్. ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోయాడు. తర్వాత ఆమెకి పెళ్ళైపోయింది. దాని తర్వాత ఏ అమ్మాయిని చూడలేదు. ఎవరైనా అమ్మాయి తనతో పరిచయం పెంచుకోవాలని చూసినా అవాయిడ్ చేసేవాడు. దీనితో తన జీవితంలో మరో ప్రేమ కథ లేకుండా పోయింది. ఆఫీస్కి వెళ్లడం, ఇంటికి రావడం, టీవీ చూడటం, మొబైల్ ఫోన్తో గడపడం, వీకెండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చెయ్యడం, నెల జీతం రాగానే సగం జీతం ఊర్లో ఉన్న అమ్మానాన్నలకి పంపడం, మిగతాది తన ఇష్టానికి ఖర్చు పెట్టుకోవడం కొన్ని సంవత్సరాలుగా ఇదే రొటీన్గా జరుగుతుంది. అయినా శ్రీధర్ ఎప్పుడూ బోర్గా ఫీల్ అవ్వలేదు. నిజానికి తనకి ఈ జీవితం చాలా ఈజీగా, హాయిగా ఉంది. తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుని పడే పాట్లు చూసి నవ్వుకునేవాడు. ఎందుకో ఎన్ని సంబంధాలు చూసినా ఏ అమ్మాయి నచ్చేది కాదు. తనకు ఎలాంటి అమ్మాయి కావాలో తనకే క్లారిటీ లేక అలాగే ఉండిపోయాడు. ఆఫీస్కింకా 20 నిమిషాలు ఉంది. బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాడు. ఇంకో అరగంటలో ఆఫీసులో ఉంటాడు. బైక్ పైన వెళ్తుంటే ఏవేవో ఆలోచనలు. రోడ్డుమీద వెళ్తున్న జంటల్ని చూస్తుంటే మనస్కు బాధగా అనిపించింది. జీవితం చాలా రొటీన్గా అనిపించింది. ఇన్ని రోజులు బాగున్నా ఇప్పుడిప్పుడే ఏదో కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది. ఎన్ని రోజులు ఇలా ఇంకే మార్పు తన జీవితంలో రాదా అనిపించింది. ఆఫీస్, ఇల్లు ఇంతేనా నా జీవితమనుకున్నాడు. ఎందుకో ఆఫీస్కి వెళ్లబుద్ధి కాలేదు. వెంటనే బైక్ సైడ్కి తీసుకుని హెచ్ఆర్కి కాల్ చేసి ఆ రోజు హెల్త్ బాగోలేదని లీవ్ తీసుకున్నాడు. పక్కనే ఒక చిన్న టీకొట్టు ఉంటే టీ తాగుతూ ఒక రాయిపైన కూర్చున్నాడు. ఆ టీకొట్టు ముందు ఒక డిగ్రీ కాలేజీ ఉంది. స్టూడెంట్స్ అందరూ అప్పుడే కాలేజీకి వెళ్తున్నారు. సరదాగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వాళ్లను చూస్తుంటే జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపించింది. తను క్లాస్ టాపర్ కావడానికి ఎప్పుడూ పుస్తకాలతో ఎలా కుస్తీ పట్టేవాడో గుర్తొచ్చింది. ఎప్పుడూ పుస్తకాలే లోకం కావడంతో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. క్లాస్ ఫస్ట్ రావడమే తన చిన్నప్పటినుండి తన ధ్యేయం. ఎప్పుడైనా రాకపోతే తల తీసేసినట్టు ఉండేది తనకు. ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చాడు. అలాగే బీటెక్లో కూడా కంటిన్యూ అయింది. తనకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. ఎవరితోనైనా మాట్లాడినా చదువు గురించే మాట్లాడేవాడు. దీంతో సబ్జెక్టులో ఏమైనా డౌట్స్ వచ్చినవాళ్లు తప్ప ఎవ్వరూ ఎక్కువ మాట్లాడేవారు కాదు. అలాంటి టైంలోనే కీర్తనని చూశాడు. కీర్తన తనకు జూనియర్. చాలా అందంగా ఉంటుంది. అందానికి తగ్గట్టు హుందాగా ఉండేది. తెలివైంది, బాగా చదివేది కూడా. ఎంతోమంది ఆమెతో మాట్లాడడానికి తెగ ప్రయత్నించేవాళ్లు. అందరితోనూ ఆమె మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడేది. ఆమె ముఖాన్ని చిరునవ్వు ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండేది. అలా ఆమె అందరితోనూ కలుపుగోలుగా ఉండడం తనకు ఎంతో నచ్చేది. తనుకూడా ఆమెలా ఉంటే ఎంత బాగుండు అనుకునేవాడు. కాని చిన్నప్పటినుండి అలవాటైన స్వభావం ఎలా మారుతుంది? బహుశా అదే ఆమెతో ప్రేమలో పడేటట్టు చేసిందేమో. ఆమె చనువును చూసి చాలామంది ప్రపోజ్ చేశారు. సున్నితంగా అందరినీ తిరస్కరించింది. చాలామందికి ఆమె ఒక డ్రీమ్ గర్ల్. శ్రీధర్ కూడా ఆమెతో ఒక్కసారి మాట్లాడితే చాలు అనుకునేవాడు. చిన్నప్పటినుండి ఇంట్రోవర్ట్గా పెరగడంతో ఎవరితోనైనా కొత్తగా పరిచయం పెంచుకోవాలంటే తనవల్ల అయ్యేది కాదు. ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ల ఇల్లు శ్రీధర్ ఇంటి దగ్గరే అయినా కూడా కనీసం పేరు కూడా పరిచయం చేసుకోలేకపోయాడు. దూరం నుండి చూసి సంతోషపడడం తప్ప. తన చదువు, తన పుస్తకాలు, అదే లోకం. ప్రొఫెసర్ల చేతమాత్రం చాలా మంచివాడు అనిపించుకున్నాడు. తన క్లాస్మేట్స్ కొంతమంది ప్రేమలో మునిగి తేలుతుంటే తనుకూడా ప్రేమ పొందగలిగితే ఎంత బాగుండు అనుకునేవాడు తప్ప కనీసం తన ప్రేమ గురించి ఆమెతో చెప్పాలి అనే విషయం గ్రహించలేకపోయాడు. చెప్తే రిజెక్ట్ చేస్తుందేమో అన్న భయం.
ఇలాగే 3 సంవత్సరాలు గడిచిపోయాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లలో అందరికంటే ముందు తనకే జాబ్ వచ్చింది. అప్పుడు చెప్పాలనుకున్నాడు తన ప్రేమ గురించి. అప్పుడైతే ఒప్పుకునేందుకు ఛాన్సెస్ ఎక్కువుంటాయనుకున్నాడు. కాని తన దురదృష్టమో ఏమో కాని అదే టైంలో ఆ అమ్మాయికి పెళ్లైపోయింది. కొన్ని రోజులు ఆ బాధలోనే ఉండిపోయాడు. ఇంకా ఆ ఏరియాలో ఉండలేక వేరే చోటికి వెళ్ళిపోయాడు. ఆ కాలేజ్ స్టూడెంట్స్ని చూస్తుంటే ఆ రోజుల్లో తను ఏం కోల్పోయాడో అర్థమైంది. ఇప్పుడు చూడు నా పరిస్థితి బావిలో కప్పలా తయారయింది అని బాధపడ్డాడు. కనీసం అందరిలా పెళ్లి చేసుకోవాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది. వచ్చే అమ్మాయి ఎలాంటిది వస్తుందో అని. ఏదైనా ఫంక్షన్కు వెళ్లినా పెళ్ళెప్పుడు అనే మాటలు వినలేక చుట్టాలని కలవడమే మానేశాడు. ఊరికి వెళ్లాలంటేనే భయమేసేది. లైఫ్ అంతా ప్రశాంతంగానే ఉన్నా జీవితంలో ఏదో శూన్యం ఆవరించినట్టు అనిపించింది. ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఇప్పుడైనా తన జీవితంలో మార్పు రావాలి. అనవసరమైన భయాలన్నీ వదిలేయాలి అని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఇంటికి ఫోన్ చేసి పిల్లని చూడమని చెప్పాడు. వారం రోజుల్లోనే మంచి సంబంధం వచ్చింది. అమ్మాయి బాగా చదువుకుంది. అందంగానే ఉంది. మంచి ఉద్యోగం కూడా చేస్తుంది. పైగా ఆమె తండ్రి చిన్నపాటి రాజకీయ నాయకుడు. ఆమెతో పెళ్లిచూపుల రోజు కొంచెం ధైర్యం తెచ్చుకుని ఒక అరగంటకు పైగానే మాట్లాడాడు. ఒక అమ్మాయితో అంతసేపు మాట్లాడడం అదే ఫస్ట్ టైం. దీప్తికి నో చెప్పడానికి రీజన్ దొరకలేదు. అంతమంచి సంబంధం ఇంక దొరకదని చాలామంది చెప్పారు. ఒక నెలలో పెళ్లి ముహూర్తం వచ్చింది. నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని చాట్ చేయడం, అప్పుడప్పుడు కలుసుకుని మాట్లాడడం అన్నీ జరిగిపోతున్నాయి. అలాంటి సమయంలోనే ఒక అమ్మాయి తన ఆఫీసులో జాయిన్ అయ్యింది. ఆమెను చూడగానే శ్రీధర్ షాక్ అయ్యాడు. తనెవరో కాదు, బీటెక్లో తను లవ్ చేసిన అమ్మాయి కీర్తన. అప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఆమెను దూరం నుండి చూస్తున్నాడుగాని దగ్గరికెళ్లి పలకరించాలంటే ఏదో మొహమాటంగా ఉంది తనకు. ఎందుకో ఆ రోజు తనకు పని చెయ్యాలనిపించలేదు. కాఫిటేరియాలో కూర్చుని కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో కీర్తన వచ్చి తన ముందు కూర్చుంది. శ్రీధర్ అవాక్కైపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. హాయ్, మీరు నన్ను గుర్తుపట్టారా? అంది నవ్వుతూ. ఆ ఆ అన్నాడు అయోమయంగా. ఐ థింక్ యూ డోంట్ రికగ్నైజ్ మీ. యాక్చువల్గా నేను బీటెక్లో మీ జూనియర్ని. ఇంకో విషయం ఏంటంటే నేను మీ పక్క వీధిలోనే ఉండేదాన్ని. చాలాసార్లు మిమ్మల్ని పలకరించాలని చూసినా మీరు నన్ను పట్టించుకోలేదు. చదువులో మీరు టాపర్ కదా, ఏమైనా డౌట్స్ వస్తే అడుగుదామని ట్రై చేశాను. కాని మీరు ఎప్పుడూ బిజీగా కనిపించేవారు. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యలేదు అని చెప్పుకుంటూ పోతుంది కీర్తన. శ్రీధర్కి అది కలనో నిజమో అర్థం కావట్లేదు. ఛా, అప్పుడే ఆమెతో పరిచయం అయ్యుంటే తన లైఫ్ వేరేలా ఉండేదేమో. అయినా అమ్మాయి పలకరించినా పట్టించుకొనంత ఏం వెలగబెట్టాను ఆ టైంలో అని తనను తానే తిట్టుకున్నాడు. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా? నాకు మాత్రం మిమ్మల్ని ఇక్కడ చూడగానే సర్ప్రైజ్గా అనిపించింది. అందులోనూ మన టీంకి లీడ్ మీరే అంటగా. అందుకే కొంచెం పరిచయం చేసుకుందామని ఇలా. కీర్తన కొంచెం ఎక్సైటింగ్గా అంది. ఆ, గుర్తుపట్టాను. నా టీం అని తెలిసి నేనే మిమ్మల్ని పలకరిద్దాం అనుకున్నాను అన్నాడు శ్రీధర్ చిన్నగా. హమ్మయ్య, ఇంక నాకు ఏ డోకా ఉండదు. అసలే కొత్తకదా, ఈ ఎన్విరాన్మెంట్కి ఎలా అడ్జస్ట్ అవుతానో అనుకున్నా. పైగా మీరే టీం లీడ్ కాబట్టి వర్క్ ప్రెజర్ కూడా ఉంటుందనుకోను. అఫ్కోర్స్ నేను హార్డ్ వర్కర్. మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టనులేండి. ఇంకా ఎలా ఉన్నారు? కీర్తన అలా నవ్వుతూ మాట్లాడుతుంటే అలాగే చూస్తుండిపోయాడు. అప్పటికీ ఇప్పటికీ ఆమె ముఖంలో చిన్న మార్పు కూడా లేదు. అదే ఎనర్జీ, అదే ఉత్సాహం, అదే చిరునవ్వు. ఏంటో ఆలోచిస్తున్నట్టున్నారు. మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా? అంది కీర్తన. ఆ అదేం లేదు, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసి షాక్ అయ్యాను. కాఫీ తాగుతారా? అన్నాడు శ్రీధర్. హా, కోల్డ్ కాఫీ అంది కీర్తన. శ్రీధర్ వెళ్లి కాఫీ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు. తను కాఫీ సిప్ చేస్తూ ఉంది. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? ఐ మీన్ యువర్ హస్బెండ్, చిల్డ్రన్ అని శ్రీధర్ మెల్లిగా అడిగాడు. ఆ ప్రశ్న అడగగానే కీర్తన ముఖం డల్గా అయిపోయింది. కొంచెంసేపు మౌనం తర్వాత అంది, నేను డివోర్స్డ్, నాకు పిల్లలు లేరు. అంతసేపు ఒరకలేస్తున్న గోదారిలా ఉన్న ఆమె ఒక్కసారిగా గంభీరంగా ఉన్న సముద్రంలా మారిపోవడం చూసి శ్రీధర్కి ఏం అనాలో అర్థం కాలేదు. ఇంతలో దీప్తి నుండి కాల్ వచ్చింది. ఎందుకో ఫోన్ లిఫ్ట్ చెయ్యాలనిపించలేదు. కాని పొద్దున్న చాట్ చేస్తూ లంచ్ టైంకి కాల్ చేస్తా అన్నాడు. లిఫ్ట్ చేయకపోతే బాగోదని లిఫ్ట్ చేసి కీర్తననని ఎక్స్క్యూజ్ అడిగి కొంచెం పక్కకెళ్లి దీప్తితో ఏదో హడావిడిగా 4 మాటలు మాట్లాడి తిరిగివచ్చి చూశాడు. కీర్తన అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోయింది. శ్రీధర్ మూడ్ మొత్తం పాడైపోయింది. ఆ రోజు ఆఫీసులో మొత్తం కీర్తన గురించే తన ఆలోచనలు సాగాయి. మరుసటి రోజు మీటింగ్ ఉండటం, ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వల్ల కీర్తన కనిపించినా పెద్దగా మాట్లాడలేకపోయాడు.
ఆ రోజు సాయంత్రం లేట్ అయ్యింది. పార్కింగ్ లాట్కి వెళ్లి బైక్ స్టార్ట్ చెయ్యడానికి ప్రయత్నించాడు. ఎంతకీ స్టార్ట్ కాలేదు. అలాగే దానితో తంటాలు పడుతూ కొద్దిసేపు ఉన్నాడు. ఇంకా లాభం లేదనుకుని క్యాబ్ బుక్ చేద్దామనుకుని మొబైల్ బయటికి తీశాడు. ఇంతలో వెనకనుండి కీర్తన వచ్చి, ఎనీ ప్రాబ్లం? అంది. అవునండి. బైక్ స్టార్ట్ కావడం లేదు. ఈ మధ్య ట్రబుల్ ఇస్తోంది. మెకానిక్కి చూపిద్దామనుకుంటే టైం దొరకట్లేదు అన్నాడు శ్రీధర్. పోనీ నా స్కూటీమీద వస్తారా? మీ ఇల్లు నేను వెళ్లే దారిలోనే కదా. అంటే నిన్న చూశాను అంది కీర్తన. అంటే క్యాబ్ బుక్ చేద్దామనుకుంటున్నా. మీకెందుకు అనవసరంగా శ్రమ? నాకేం శ్రమలేదు. దారిలోనే కదా, మీకు ఇబ్బంది లేకపోతేనే. నాకేం ఇబ్బందిలేదు. మీకే ఇబ్బందేమో అని. నాకలాంటి అనవసర ఇబ్బందులేం లెవ్వులెండి. అయితే పదండి అప్రయత్నంగా అన్నాడు శ్రీధర్. చల్లని గాలిలో ఒక అమ్మాయి బైక్ పైన అలా వెళ్తుంటే శ్రీధర్ మనసు గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. కీర్తన పెర్ఫ్యూమ్ వాసన ఆ ఫీలింగ్ని ఇంకా ఎక్కువ చేస్తుంది. కాని నీకు పెళ్లి ఫిక్స్ అయింది, ఇలాంటివి కుదరవు అన్న వార్నింగ్ ఇచ్చినట్టు దీప్తి నుండి వాట్సప్ మెసేజ్ వచ్చింది. శ్రీధర్కి చాట్ చెయ్యాలనిపించలేదు. యా, మై మొబైల్ బ్యాటరీ ఈజ్ వెరీ లో, కాల్ యూ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ అని ఆ చాటింగ్ అక్కడితో ఆపేశాడు. కీర్తనతో ఏదైనా మాట్లాడాలి అనిపించింది, కాని ఎలా మొదలుపెట్టాలో అర్థం కాలేదు. ఎవరితోనో చాటింగ్ చేస్తున్నట్టున్నారు అంది కీర్తన. ఆ ఫ్రెండుతో. ఓహ్ అవును. మీ ఆవిడను నాకెప్పుడు పరిచయం చేస్తారు? ఈ ఏరియాకి కొత్తకదా, మీ ఆవిడని పరిచయం చేస్తే మేమిద్దరం ఫ్రెండ్స్ అవుతాం. ఎవరూ పరిచయం లేక ఒకటే బోర్ కొడుతుంది అంది కీర్తన. అంటే నాకింకా పెళ్లి కాలేదు అన్నాడు శ్రీధర్. వాటింకా పెళ్లి కాలేదా? అదేంటండి, ఏదో తప్పు చేశాను అన్నట్లు అలా అన్నారు. ఓహ్ సారీ, జనరల్గా ఈ ఏజ్ వరకు అందరికీ పెళ్లే పిల్లలు కూడా ఉంటారు కదా, అందుకే అలా అన్నా. అంటే చేసుకోవాలి అనిపించలేదు అందుకే. మరెప్పుడు చేసుకుంటారు? ఆల్రెడీ పెళ్లి సంబంధం కుదిరింది. నెక్స్ట్ మంత్ నా పెళ్లి. హే కంగ్రాట్స్. అయితే మీ భార్యని నీ పెళ్లికి ముందే పరిచయం చెయ్యాలి. అలాగే. నాకు ఎవరితోనూ మాట్లాడకుండా గమ్మున ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను. చిన్నప్పటినుండి ఇలా అలవాటైపోయిందిలెండి. మీకు కాబోయే ఆవిడని పరిచయం చేస్తే కొంచెం రిలీఫ్ అవ్వొచ్చు. శ్రీధర్ స్కూటీ మిర్రర్లో కీర్తన ముఖం చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు. ఇంత మంచి అమ్మాయి విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అనుకున్నాడు. అడగాలా వద్దా అని కొంచెం సంశయించి. నువ్వేం అనుకోనంటే నేనుక విషయం అడగొచ్చా అన్నాడు. మీరు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చా? మీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పండి మొహమాటపడుతూ అన్నాడు. ఇబ్బందేం లేదులే. ఈపాటికి చాలామందికే చెప్పాన్లే, అలవాటైపోయింది. రేపైనా మీకు చెప్పాల్సిందే కదా. నాకు పిల్లలు కారు. నా గర్భసంచిలో ప్రాబ్లం ఉండి తీసేశారు. అందుకే నన్ను విడిచిపెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మా అత్తామామలు కూడా ఆయనకే సపోర్ట్ చేశారు. ఇంకేం చేస్తాం? అదేం నాకు పెద్ద ప్రాబ్లంగా అనిపించట్లేదే. పిల్లల కోసం చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి కదా అన్నాడు శ్రీధర్. పెద్ద ప్రాబ్లం కాదా? ఇవాళ రేపు ఎంత సిల్లీ రీజన్స్కి విడాకులు తీసుకుంటున్నారో తెలుసా? వాటితో పోలిస్తే నాది పెద్ద ప్రాబ్లమే. అయినా మీ హస్బెండ్కి మీమీద లవ్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం కాకపోయుండేది. లవ్వా అని నవ్వింది కీర్తన. ఏమైంది అన్నాడు శ్రీధర్. లవ్ అంటే నవ్వొచ్చింది. నాకు చాలామంది లవ్ ప్రపోజ్ చేశారు. నేను ఎవ్వరినీ ఆక్సెప్ట్ చెయ్యలేదు. కాలేజీలో ఉండగానే మంచి సంబంధం అని నాకు పెళ్లి చేసేశారు. ఆయనకి బిజినెస్, ఫ్రెండ్స్ తప్ప ఏమీ పట్టేది కాదు. ఇంట్లో టీవీ ఏసిలాగా నేను కూడా ఒక వస్తువునే తనకి అని బైక్ వేగం పెంచింది తను. ఒక అపురూపమైన అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఆమె విలువ తెలుసుకోలేకపోయాడు వెధవ అనుకున్నాడు మనసులో. ఎంతోమంది కలల రాణిని ఇంట్లో పెట్టుకుని ఒక వస్తువుగా చూస్తాడా? ప్రేమించే హృదయం అందరికీ ఉండదు కదా. దేవుడికి ఎవరికి ఏమివ్వాలో తెలియదు. ఇలా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలోనే శ్రీధర్ ఇల్లు వచ్చేసింది. శ్రీధర్ ఈ లోకంలోకి వచ్చి, ఇక్కడ సైడ్కి ఆపండి అన్నాడు. బైక్ దిగి థ్యాంక్ చెప్పాడు. సారీ, నా పర్సనల్ విషయాలు చెప్పి బోర్ కొట్టించాననుకుంటా నవ్వుతూ అంది కీర్తన. అదేం లేదు అన్నాడు ఆమె నుదురుమీద చిరు చెమటను చూస్తూ. స్ట్రీట్ లైట్ వెలుతురులో మెరుస్తున్న ఆ చెమట బిందువులు ముత్యాల్లా అనిపించాయి తనకు. ఓకే బాయ్, గుడ్ నైట్ బైక్ రివర్స్ చేస్తూ అందితను. గుడ్ నైట్. కీర్తన వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నిల్చున్నాడు. రాత్రంతా శ్రీధర్కి నిద్రపట్టలేదు. దీప్తి ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యలేదు. ఇదేంటి, తను కీర్తనతో మళ్ళీ ప్రేమలో పడిపోతున్నాడా? ఈ టైంలో ఇది కరెక్టేనా? అందరూ ఏమనుకుంటారు? అందరి గురించి వదిలేసినా
దీప్తికి తెలిస్తే తన గురించి ఏమనుకుంటుంది? ఇలా రకరకాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీధర్కి భయం పెరగడం మొదలైంది. కీర్తన తన జీవితంలోకి రాకపోతే దీప్తినే పెళ్లి చేసుకునేవాడిని కదా అని సర్ది చెప్పుకుందామనుకున్నా దేవుడే తనకోసం కీర్తనని తన ఆఫీస్కి పంపాడని మనసు మళ్లీ మళ్లీ చెప్తుంది. ఇంక ఏదో ఒకటి తేల్చుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు ఆదివారం కావడంతో తీరిగ్గా వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు శ్రీధర్. అప్పుడు పిచ్చుకలు శబ్దం చేస్తుండడంతో అటువైపు చూస్తున్నాడు. 2 పిచ్చుకలు గోడమీద కూర్చుని సరదాగా సరసాలు ఆడుకుంటున్నాయి. వాటిని కొద్దిసేపు చూసి పేపర్ పక్కన పడేసి ఇంట్లోకి వెళ్లాడు. ఆమె వంటగదిలో కూరగాయలు తరుగుతూ ఉంది. నుదిటిపై చెమట వస్తోంటే ముంగుర్లని వెనక్కి సరిచేసుకుంటూ ఉంది. ఆ టైంలో ఒక చెయ్యి తిరిగిన చిత్రకారుడు ఎంతో శ్రద్ధతో వేసిన పెయింటింగ్లా కనిపించింది. ఆ దృశ్యం అదృశ్యం కావద్దు అనుకుని వెంటనే మొబైల్ ఫోన్ తీసుకుని ఆమెను దూరం నుండే ఫోటో తీశాడు. కీర్తన అతని వైపు చూసి, ఏం చేస్తున్నావ్? అంది. ఏం లేదు, నా ఏంజెల్ని ఫోటో తీస్తున్నా అన్నాడు శ్రీధర్. అబ్బో! అంది తను టమాటాలు తరుగుతూ. వెంటనే వెళ్లి ఆమెను వెనక నుండి వాటేసుకున్నాడు. ఏంటండి ఇది? అంది ఆమె ఇబ్బందిపడుతూ. ఏం, నా భార్యను నేను వాటేసుకుంటే తప్పా? అంటూ ఇంకా బలంగా హత్తుకున్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ముందు ఎవరొచ్చారో చూసిరండి అని కీర్తన అనడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా దీప్తి నిల్చుని ఉంది. లోపలికి రావచ్చా? అంది దీప్తి. ఆమె వెనకాలే ఇంకో అబ్బాయి ఉన్నాడు. ప్లీజ్ కమిన్ అంటూ లోపలికి ఆహ్వానించాడు శ్రీధర్. కీర్తన కూడా వారిని చూసి హాల్లోకి వచ్చి దీప్తిని విష్ చేసి కూర్చోబెట్టింది. తిను సురేష్, నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్ ఉంది. మీరిద్దరూ తప్పకుండా రావాలి అంటూ పెళ్లి పత్రిక తీసి వారి చేతిలో పెట్టింది దీప్తి. ఓహ్, కంగ్రాట్స్! తప్పకుండా వస్తాం అంది కీర్తన. కొద్దిసేపు మాట్లాడాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. దీప్తి చాలా మంచమ్మాయి కదండి. నా వల్ల తన పెళ్లి ఆగిపోయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా తన పెళ్లికి ఇన్విటేషన్ తెచ్చి ఇచ్చింది అంది కీర్తన. అవును అన్నాడు శ్రీధర్ ఆ రోజు కాఫీ షాపులో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ. అసలు ఏం జరిగిందంటే పెళ్లి 10 రోజులు ఉందనగా దీప్తిని ఒక కాఫీ షాపులో కలిసి కీర్తన గురించి చెప్పాడు శ్రీధర్. తను కాలేజీ రోజుల్లో ఎంతగా ఆమెను ఆరాధించాడో, ఆమె జ్ఞాపకాల్లో వేరే అమ్మాయిని ఎందుకు తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడో, ఇప్పుడేమి జరుగుతుందో అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. వేరే అమ్మాయితే ఎంత రచ్చ చేసేదో తెలీదుకాని దీప్తి మాత్రం శ్రీధర్లో ఉన్న నిజాయితీని చూసి అతన్ని అర్థం చేసుకుంది. నెలకో అమ్మాయిని ప్రేమించే ఈ రోజుల్లో అన్ని సంవత్సరాలు ఒకే అమ్మాయిని తలుచుకుని ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది తనకు. ఆ టైంలో తనకు గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి సురేష్. సురేష్ గుర్తుకు రాకపోయుంటే వేరేలా ప్రవర్తించేదేమో. సురేష్ కూడా 6 సంవత్సరాల నుండి తనకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు, కాని ఎప్పుడూ ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించలేదు. సురేష్ ఇల్లు వాళ్ల వీధి చివర్లో ఉండేది. మొదట్లో ఆటో నడుపుకునేవాడు. అక్కడే తనతో పరిచయం అయింది దీప్తికి. తర్వాత కారు కొనుక్కుని క్యాబ్ నడిపాడు. ఇప్పుడు సొంతంగా 4-5 కార్ల వరకు కొని క్యాబ్లకు రెంటుకు ఇస్తున్నాడు. కష్టపడే తత్వం కలవాడు. పైగా ఏ చెడు అలవాట్లూ లేవు. నీ ఇన్స్పిరేషన్తోనే జీవితంలో పైకి రావాలని నిర్ణయించుకున్నానని ఎప్పుడూ చెబుతుండేవాడు. దీప్తి ఐఏఎన్లో ఎంబీఏ చేసింది. పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉంది. దాంతో సురేష్ ఎప్పుడూ తన స్టేటస్కి సరిపోడేమో అని దూరం పెట్టేది. అయినా ఈ ప్రేమలు దోమలు. వేరే బెటర్ చాయిస్ దొరికేవరకే అన్న అపోహలో ఉండేది తను. కాని అతని ప్రేమలో నిజాయితీ తెలుస్తుంది ఆమెకి శ్రీధర్ని చూశాక. సిన్సియర్గా ప్రేమించేవాళ్లు ఈ జనరేషన్లో కూడా ఉంటారని అర్థమైంది తనకు. ఆమె మనసు కొంచెం తేలికైనట్టు అనిపించింది. ఇంతకీ ఆమెకు ఈ విషయం చెప్పావాలేదా? అంది శ్రీధర్ వైపు చూస్తూ దీప్తి. లేదు అన్నాడు శ్రీధర్. ఆమెకి చెప్పకుండానే నాతో పెళ్లిని క్యాన్సల్ చేయాలనుకుంటున్నారా? ఆమెను మనసులో పెట్టుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది అన్నాడు శ్రీధర్. ఆమె ఒప్పుకోకపోతే? అదంతా నేను ఆలోచించలేదు ఏటో చూస్తూ అన్నాడు శ్రీధర్. అయితే ఫోన్ చేసి వెంటనే ఆమెను ఇక్కడికి రమ్మను అంది దీప్తి కొంచెం గట్టిగా. శ్రీధర్ భయంతో ఎందుకు అన్నాడు. ఎందుకో తర్వాత చెప్తా. ఏం భయపడకండి, ముందు ఫోన్ చెయ్యండి. అట్లీస్ట్ ఆమెను నాకు పరిచయం చెయ్యరా? అనడంతో తప్పక కీర్తనకి ఫోన్ చేసి ఆ కాఫీ షాపుకి రమ్మన్నాడు. అరగంట తర్వాత వచ్చింది కీర్తన. దీప్తి తనను తాను పరిచయం చేసుకుని ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ శ్రీధర్ కీర్తనని ప్రేమిస్తున్న విషయం మెల్లిగా చెప్పింది. కీర్తన ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తర్వాత దీప్తినే కాలేజీ రోజుల నుంచి జరిగిందంతా కీర్తనకి అర్థమయ్యేలా చెప్పింది. శ్రీధర్ టెన్షన్ పడుతూ కూర్చున్నాడు. ఒక అమ్మాయికి అంతగా ప్రేమించే మగాడు దొరకడం కన్నా ఇంకా ఏం అదృష్టముంటుంది? అంది దీప్తి. కాని నాకు పిల్లలు కారు, ఆ విషయం తెలుసుగా అంది కీర్తన బాధపడుతూ. పిల్లలు కాకపోతే ఏం?
నిన్నే చిన్నపిల్లలా చూసుకుంటాడు. అంతగా కావాలంటే దత్తత తీసుకోండి. లేదా వేరే విధంగా ట్రై చెయ్యండి, తప్పేం లేదు అంది దీప్తి కీర్తన చెయ్యి పట్టుకుని. కీర్తన కళ్లలో నీళ్లు నిండిపోయాయి. తన మనసులోని మాటను దీప్తి చెప్తుంటే ఆశ్చర్యపోయాడు శ్రీధర్. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటూ శ్రీధర్ వైపు తిరిగింది దీప్తి. కొంచెంసేపు మౌనం తర్వాత శ్రీధర్ ధైర్యం తెచ్చుకుని, కీర్తనా, నిన్ను నా ఇంట్లో వస్తువులా కాదు, నా జీవితంలో వెలుగులా చూసుకుంటా. నిన్ను బాగా చూసుకుంటానన్న నమ్మకం నాకుంది. అదే నమ్మకం నీక్కూడా కలిగేలా చూసుకుంటా అని అప్రయత్నంగా మాట్లాడేశాడు శ్రీధర్. దీప్తి కీర్తన వైపు తిరిగి, ఒక ఆడదాని మనసు ఆడదే అర్థం చేసుకుంటుంది అంటారు. కాని మగవాడి మనసు కూడా ఆడది అర్థం చేసుకుంటే ఆమె జీవితం ఇంకా బాగుంటుంది. నా పెళ్లి గురించి ఆలోచించుకు. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఆయన్ని కన్విన్స్ చేయడం నాకు పెద్ద విషయం కాదు. శ్రీధర్, నీకు మంచి మ్యాచ్ ఆలోచించుకో అంటూ లేచి, ఆల్ ద బెస్ట్ అంటూ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయింది దీప్తి. కొన్ని రోజులకి కీర్తన శ్రీధర్తో పెళ్లికి ఓకే చెప్పింది. అదంతా గుర్తుకు తెచ్చుకున్న శ్రీధర్ దీప్తిలాంటి మంచి అమ్మాయిలకి అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక ఎక్కడో ఆపాం అంటూ కీర్తనని వాటేసుకున్నాడు. ఇక శ్రీధర్ కీర్తనల జీవితం ఆనందంగా సాగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.